మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ న్యాయ్ యాత్ర అట. ఇప్పుడు ఇంతకుముందేమో భారత్ జోడో యాత్ర అని పెట్టిండ్రు, ఇప్పుడు భారత్ న్యాయ్ యాత్ర అని పెట్టిండ్రు. జనవరి 14న ఇంఫాల్లో ప్రారంభించనున్న రాహుల్ గాంధీ మార్చి 20న ముంబైలో ముగింపు. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా 6,200 కిలోమీటర్ల ప్రయాణం, బస్సుల్లో కాలినడకన కొనసాగించనున్న యాత్ర. సార్వత్రిక ఎన్నికలు సమాపిస్తున్న వేళ కాంగ్రెస్ మరో మహాయాత్రకు సన్నద్ధమైంది. భారత్ జోడో యాత్ర తరహాలో కొత్తగా భారత్ న్యాయ్ యాత్రను చేపట్టనుంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దీనికి నేతృత్వం వహించనున్నారు. జోడో యాత్ర రాహుల్ నాయకత్వంలో దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు సాగింది. న్యాయ్ యాత్ర మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు, అంటే తూర్పు నుంచి పశ్చిమ భారత్ వరకు సాగుతుంది. జనవరి 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే జెండా ఊపి దీన్ని ప్రారంభిస్తారు. మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. నిజంగా మోడర్న్ పొలిటీషియనే రాహుల్ గాంధీ, మోడర్న్ పొలిటీషియనే. మనము రాహుల్ గాంధీ మోడర్న్ పొలిటీషియన్, కాకపోతే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ గజ్జి అనేది ఉన్నదా లేదా మనకు తెలియదు. కానీ కాంగ్రెస్ అనేది ఒక దుర్మార్గమైన పార్టీ, దాన్ని ఎప్పటికైనా దుర్మార్గమైన పార్టీగానే చూస్తా. ఎందుకంటే అది ఇప్పుడు కాదు, దగ్గర ఆయన మన బాబు జగ్జీవన్ రామ్ నుండి మొదలు పెడితే అంబేద్కర్ వరకు అందరిని, ఏ ఒక్క దళిత లీడర్ని కూడా ప్రధానమంత్రి అయ్యే అంత నాలెడ్జ్ ఉన్నా కూడా, అంత విజన్ ఉన్నా కూడా వాళ్ళను ఆగం చేసి వాళ్ళను అవమానించి బయటికి పంపిన పార్టీ. ఒక్క దళితులనే కాదు, బీసీలను, ఎస్టీలను, ముస్లింలను అందరినీ వాడుకొని ఇచ్చిపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది పక్కన పెడితే ప్రస్తుతానికి వేరే దిక్కు లేదు కదా, వేరే దిక్కు లేదు. బీజేపీ కంటే కొంత మెరుగు కాబట్టి కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీని విధి లేని పరిస్థితుల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది, ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈయన హైబ్రిడ్ మనిషి అన్నట్టు, తల్లి ఏమో విదేశీరాలు, తండ్రి ఏమో మన ఇండియను. కాబట్టి కొంత మెరుగైన ఆలోచనలు ఉంటాయి, చాలా మెరుగైన ఆలోచనలు ఉంటాయని నేను కూడా అనుకుంటాను. ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తాను, 53-54 సంవత్సరాలు పడ్డా కూడా రెగ్యులర్ బజరంగ్ పునియాతో సరదాగా కుస్తీ సాధన చేస్తున్న రాహుల్ గాంధీ. అసలే పాదయాత్ర పెట్టుకున్నావు, ఈ టైంలో పట్టరాని కాడికన్నా పట్టేస్తే ఆగం కాదు ఇది రాహుల్ గాంధీ గారు. నిజానికి మోడర్న్ పొలిటీషియన్ వాళ్ళ స్థాయిలో ఒకటి చెప్పుకోవాలంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి యువరాజు స్థానంలో ఉండి కూడా పాదయాత్రలో చాలా కింది స్థాయి మనిషి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇక మన పెద్ద సార్ అయితే షేక్ హ్యాండ్ ఇద్దాయి, ఏదో సన్యాసి జరుగు గక్కనే. రాహుల్ గాంధీకి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎక్కడ తేడా అంటే ఆఖరికి కేటీఆర్ ఎన్నికల సందర్భంగా యూసఫ్గూడకు వచ్చిండు. ఆ యూసఫ్గూడకి వెళ్ళి నేను పోతున్నా, బస్సు ఉంటుంది, ఆ బస్సులకు వెళ్ళి కూడా వీళ్ళకి లిఫ్ట్, ఈ బస్సులకు వెళ్ళి ఒక లిఫ్ట్ పెట్టించుకున్నా. ఆ లిఫ్ట్ పోయి అని పైకి వస్తుంది, ఆ లిఫ్ట్లో పైకి వచ్చి ఫ్లయింగ్ కిస్సులు ఇస్తాను అందరికి. అంటే వాళ్ళ స్థాయికి పోయిన వాళ్ళు, మనుషులకు అందుకరా అని స్థాయికి పోయిన వాళ్ళు, సామాన్య ప్రజలకు అందుబాటులో లేని స్థాయికి పోయింది. మరి ఈయన చూడు రాహుల్ గాంధీ సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా పాదయాత్ర చేస్తాడు. 50 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు, అయినా కూడా అధికారం మీద వాళ్ళకు కూడా ఆకాంక్ష ఉన్నప్పటికీ సామాన్య ప్రజల్లో తిరగడానికి మాత్రం వాళ్ళ ఆసక్తి చూపుతారు. ఇదే పాదయాత్ర కేటీఆర్ చేస్తే బాగుండు. 9 ఏళ్లలో మేము స్వేదపత్రం అని మొన్న రిలీజ్ చేసింది కదా, మేము మా స్వేదాన్ని చిందించి తెలంగాణను నిర్మించినాం. మా తండ్రి గారు, నేను, మా బావగారు, మా చెల్లె గారు, మా తమ్ముడు సంతోష్రావు గారు 5గురం కలిసి స్వేదాన్ని చిందిస్తే తెలంగాణ రాష్ట్రం నిర్మితమైంది అనేది పాదయాత్ర చేస్తే బాగుండు. కానీ మీకు చెమట రావద్దు కదా, మీరు కూర్చొనే కోతులు నడిపించినట్టు చేయాలి. ఆ పని చేసిండు. అందుకే మేము ఇది మొత్తానికి మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు మాత్రం రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే బీజేపీని తరిమేయవలసిందే, కాంగ్రెస్ని అక్కడ తేవలసిందే, మార్పు రావాల్సిందే. తెలంగాణలో వచ్చిన మార్పు దేశవ్యాప్తంగా కూడా రావాలని మరొకసారి కోరుకుంటున్నాను.